సప్న కాఫీ తీసుకో బిడ్డ. తాగు తాగు, తీసుకొచ్చినట్టుంది మీ అదిన. అబ్బా సూపర్ టేస్ట్ ఉంది మమ్మీ, మస్తు ఉంది కాఫీ. ఏ సపోర్ట్ చేయకే, అది నెత్తి మీద కూర్చుంటుంది. నేర్చుకో, అది ఉన్నప్పుడు అట్లా తాగినట్టు నటించి గమ్ము సప్పుడే కూకోవాలి. నువ్వుగా రాజమ్మ గాడికి పోయి ఒట్టి బిట్టు దానమే పోరి, లోక జ్ఞానం లేకుండా పోయింది పో. అవు అవు మమ్మీ, మస్తు తెలివి ఉంది నీకు. నీకున్న దాంట్లో కొంచెం నాకున్న మా అత్తతోని ఒక ఆట ఆడుకుంటుంటేవో మమ్మీ. అవును మమ్మీ, డాడీకి ఫోన్ చేసి నాకు బోటి తీసుకొని రమ్మని చెప్పు జరా, మస్తు రోజులు అయింది తినక. అలాగే బిడ్డ, మీ అయ్యకు ఫోన్ చేసి మాట్లాడతా జరండు. హలో హలో, ఏమయ్యా ఓ ముసడా, ఏడున్నావు? ఏడ ముందు వెళ్తాన్నావు? పత్తకే లేవు అసలు నువ్వు. ఇంటికి వచ్చేది లేదు, ఏం లేదు. మన బిడ్డ వచ్చింది, దాన్ని బోట్ అంటే తీసుకురా, గమ్మ గమ్మ అండి పెడతా, తీసుకురా జరా. ఇప్పుడు నేను బోటి కూర చేసిన అంటే బిడ్డ గుమ్మ గుమ్మ వాసన రావాలి వాడకట్టు మొత్తం. నాకు తెలుసు మమ్మీ, నువ్వు చాలా టేస్టీ చేస్తావు, అందుకే కదా ఉండమన్నా. ఆగో, ఇది మొన్ననే కదా వచ్చింది, మళ్ళా దిగబడ్డది, మళ్ళా బోటి కూర అనబట్టే. ఏందో కొత్త పెళ్లి కూతురు ఫీల్ అవుతుంది ఇది. అక్క, ఓ అక్క వచ్చిననే, ఎట్లుర్రే? అగో సప్న బిడ్డ కూడా ఇన్నే ఉన్నట్టుంది కదా. వచ్చిన తమ్మి, నువ్వు ఎప్పుడు ఊడబడ్డావు? గిట్లు ఊడబడ్డావు సడన్ గా చెప్పని చేయకుండా. ఆగో అమ్మ, మామగాడు వచ్చినట్టున్నాడు కదా. ఆగో వీడెందుకు వచ్చింది మా ఇంటికి? ఈ ఇల్లు సత్రము అర్థమైపాడు కాదు, వీళ్ళందరినీ పాలిపు నేను. సరే తీ, బాగున్నావా అని అడుగుతా పోయేదేముంది. అగ్గో